మరి దీన్ని వ్యతిరేకిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేత ఎవరైతే బొట్ల రామారావు గారు ఉన్నారో ఆయన మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామారావు గారితో పాటు మనకి జనసేన నుంచి తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతా ఉన్నారు. టీడీపీ నుంచి చిట్టిబాబు గారు జాయిన్ అవుతారు కాసేపట్లో. సో మాట్లాడదాం మనం ప్రతి ఒక్కటి. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత దగ్గర నుంచి తెలుసుకుందాం. రామారావు గారు, ఏంటి శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి మీరు నిజంగానే ఆ ఫ్లైఓవర్ పనులు జరగకుండా ఫ్లైఓవర్ గుంటూరులో రాకుండా మీరు కుట్ర పడుతూ ఉన్నారా? వాస్తవమేనా? రామారావు గారు మ్యూట్లో ఉన్నారు. ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి. ఏంటంటే మొట్టమొదట ఈ యొక్క శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ప్రతిపాదన ఏం చేశారు అనేది కూడా మనం గమనించాలండి. 98 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాయి. 1.5 కిలోమీటర్ల విస్తరణ, 1.5 కిలోమీటర్ల లెంగ్త్ తోటి మేము నిర్మిస్తామని ప్రపోజ్ చేశారు. అట్లాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా ఏదైతే జీజీహెచ్కి వెళ్ళడానికి అనుకూలంగా కూడా మేము చేస్తాము ప్రతిపాదన అని చెప్పినటువంటి అధికారులు ప్రజలకు చెప్పినటువంటి అంశం అదే. కానీ ఇప్పుడు దాన్ని నిధులు చాలవనేటటువంటి నెపంతో కేవలం 930 మీటర్లకే మార్చడం కరెక్ట్ కాదు కదండి. అంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని అది వైసీపీకి ఎట్లా ఆపాదిస్తారండి? అంటే ప్రభుత్వం మీద ఏ వ్యతిరేకత వచ్చినా అంటే మీరు అనేటువంటి మాట ఏంటంటే కిలోమీటర్న్నర ఫ్లైఓవర్ ఎందుకు కిలోమీటర్ కంటే తక్కువ అయింది అనేది మీ మేజర్ క్వశ్చన్. ఈ విషయం చెప్తున్నానండి. అట్లాగే ఈ యొక్క విస్తరణ సమయంలో వాళ్ళ యొక్క ఆకాంక్షలు కూడా మనం తీసుకోవాలి కదండి. ఏదైతే నష్టపోతున్నటువంటి వాళ్ళకి ఒక ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా మనకి, ఇక్కడ కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చినాయి కదా, ఆ హక్కులను కూడా మనము గమనించి చేసుకోవాలి. గతంలో కూడా దీని మీద చాలా చర్చలు హైకోర్టు ఇవన్నీ కూడా వివాదాలు నడిచినటువంటి పరిస్థితులు, అందరికీ మేలైనటువంటి పద్ధతులు నిర్ణయాలు తీసుకొని వాళ్ళతోటి పలు దఫాలుగా చర్చ పెట్టి చేస్తే మంచిగా ఉంటుంది అనేది మా అభిప్రాయం.